నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 201వ అధ్యాయంలో కర్ణుడు అన్నాడు, దుర్యోధనుడితో పూర్వం చెప్పాడు, ఇలా ఇలా ఉంది, నాకు ఇలా అనిపిస్తోంది, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు కర్ణుడిని. కర్ణుడు అన్నాడు, దుర్యోధన తవ ప్రజ్ఞాన సమ్యగితి మే మతి హ్యూపాయేవతే శక్యాః పాండవాః కురువర్ధన. దుర్యోధన, నా అభిప్రాయంలో నీ సలహా మంచిది కాదన్నాడు, ఉచితంగా లేదన్నాడు. కురువర్ధన, నీవు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ పాండవులను వశపరుచుకోలేము. పూర్వమేవ హి తే సూక్ష్మైః ఉపాయైరతితాస్త్వయా నిగ్రహీతుం తదా వీరన చైవ చకితాస్త్వయా. ఇహైవ వర్తమానాస్తే సమీపే తవ పార్థివ అజాతపక్షాశిశవశ్చకితా నైవ బాధితుం. వీరుడా, పాండవులను వశపరుచుకునడానికి నీవు గతంలోనే అనువైన ఉపాయాలన్నీ ప్రదర్శించావు, కానీ వారు నీకు లొంగలేదు. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షి పిల్లలు, అయినా నీవు వారిని బాధించలేకపోయావు. జాతపక్షా విదేశస్థాః వివృద్ధాః సర్వశోచ్యతే నోపాయ సాధ్యా కౌంతేయాః మమైషామతిరచ్యుత. ఇప్పుడు వారు రెక్కలు వచ్చిన వారు, విదేశీయులు, సహాయకులతో అభివృద్ధిని పొందారు. కౌంతేయులు ఏ ఉపాయానికి లొంగరు, ఇది నా నిశ్చయం. నచతే వ్యసనైర్యోక్తుం శక్యాదిష్టకృతేన చ శకితాశ్చేప్సవశ్చైవ పితృపైతామహం పదం. వారిని ఇప్పుడు ఆపదల్లో పడవేయలేము. అదృష్టం వారిని శక్తియుక్తులుగా చేసింది. వారిలో తాతతండ్రుల రాజ్యం పొందాలనే కాంక్ష పుట్టింది. పరస్పరేణ భేదశ్చ నాధాతుం తేషు శక్యతే ఏకస్యాం ఏ రతాః పత్న్యాం న విద్యంతే పరస్పరం. వారి మధ్య భేదం పుట్టించడం సాధ్యం కాదు. వారు ఒకే భార్యను వివాహం ఆడారు, ఆ కారణంగా వారి మధ్య కలహం రాదు. నచాపి కృష్ణా శక్యేత దేభ్యో భేదయితుం పరైః పరిద్యూనాన్ వ్రతవతి కిముదాత్య ప్రజావతః. ద్రౌపదిని పాండవుల నుండి వేరు చేయటం పరులకు అసాధ్యం. భిక్షాటన చేస్తున్నప్పుడే పాండవులను వరించిన ఆమె సంపన్నులైనప్పుడు ఎలా విరక్తిని పొందుతుంది? ఈప్సితశ్చ కూడా స్త్రీణాం ఏకస్యా బహుభర్తృత తంచ ప్రాప్తవతి కృష్ణ రసా భేదయితుం క్షమా. స్త్రీలకు అనేకులను భర్తలుగా పొందడం ఇష్టమైన గుణం. ఆమెకి ఇది అప్రయత్నంగా లభించింది, కాబట్టి ఆమె వారి పట్ల విరక్తి పొందటం కష్టం. ఆర్యవృతశ్చ పాంచాల్యః స రాజా ధనప్రియః న సంత్యక్షతి కౌంతేయాన్ రాజదానైరపి ధ్రువం. పాంచాల రాజు ద్రుపదుడు నియమాలను ఆచరిస్తాడు, ధనం అంటే ఇష్టం లేనివాడు. నీవు నీ రాజ్యాన్ని పూర్తిగా ద్రుపదునికిచ్చినా అతడు పాండవులను విడువడు. కర్ణుని ఆలోచన సరళి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. యథాశ పుత్రో గుణవాన్ అనురక్తశ్చ పాండవాన్ తస్మాన్నోపాయ సాధ్యాంస్తాన్ అహం మన్యే కథంచన. అలాగే ద్రుపద కుమారుడు దుష్టద్యుమ్నుడు గుణవంతుడు, పాండవులపై ప్రేమ కలవాడు, క్షుద్రోపాయాలకు అతడు లొంగడు. ఇదం త్వజ్జ శమం కర్తుం అస్మాకం పురుషర్షభ యావన్న కృతమూలాస్తే పాండవేయా విషాం పదే తావత్ ప్రహరణీయాస్తే తద్దుభ్యం తాత రోచతాం. అస్మత్పక్షో మహాన్ యావత్ పాంచాలకో లఘు తావత్ ప్రహరణం తేషాం క్రియతాం మా విచారయ. ఓ రాజా, మనకొక ఉపాయం ఉంది. పాండవుల బలం గట్టిపడకముందే వారిని నాశనం చేయాలి. మన సైన్యం బలమైంది, ద్రుపదుడు చిన్నరాజు. ఆలోచింపక వెంటనే వారిని సమూలంగా పికిలించి వేయాలి. వాహనాన్ని ప్రభూతాన్ని మిత్రాన్ని చ కులాని చ యావన్న తేషాం గాంధారే తావత్ విక్రమ పార్థివ. గాంధారీ నందన, పాండవులు వాహనాలు, మిత్రులు, బంధువులను పోగు చేసుకునటానికి ముందే మనం వారిపై దాడి జరపాలి. యావచ్చ రాజా పాంచాల్యోద్యమే గురుదే మనః సహ పుత్రై మహావీర్యై తావత్ విక్రమ పార్థివ. మహావీరులైన తన పుత్రులతో కలిసి మన మీద దాడి చెయ్యాలి అనే ఆలోచన ద్రుపదునకు కలిగే లోపు నీవు అతనిపై విక్రమించాలి, ముందర అటాక్ చేయాలంటున్నాడు.
యావన్నాయాతి వా స్నేయకర్షన్ యాదవవాహినీం రాజ్యార్థే పాండవేయానాం పాంచాల్యసువరం ప్రతి. కృష్ణుడు యాదవ సైన్యం తీసుకుని పాండవుల రాజ్యం కోసం ద్రుపదుని భవనానికి రాకపూర్వమే నీవు పరాక్రమించాలి. వసూన్ వివిధాన్ భోగాన్ రాజ్యమేవ చ కేవలం నాత్యాజ్యమస్తి కృష్ణస్య పాండవార్థే కథంచన. కృష్ణుడు పాండవులకే ధనం భోగాలు రాజ్యం యావత్తు ఏ సంకోచం లేకుండా త్యాగం చేయడానికి వెనుకంజ వేయడు. విక్రమేణ మహీ ప్రాప్త భరతేన మహాత్మన విక్రమేణ చ లోకాన్ స్త్రీన్ జతవాన్ పాకశాసన. పరాక్రమంతో భూమినంతటినీ భరతుడు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంద్రుడు కూడా పరాక్రమం చేతనే ముల్లోకాలను జయించాడు. విక్రమంచ ప్రశంసంతి క్షత్రియస్య విషాంపతి స్వకో హి ధర్మ శూరాణాం విక్రమ పార్థివర్ష. రాజా, క్షత్రియులకు పరాక్రమమే అలంకారం, శూరులకు విక్రమం స్వకీయ ధర్మం. తే బలేన వయం రాజన్ మహతా చతురంగిణ ప్రపంచ ద్రుపదం శీఘ్రం ఆనయామేహ పాండవాన్. చతురంగ బలాలతో పాంచాల దేశానికి పోయి ద్రుపదుని ఓడించి పాండవులను బందీలుగా తీసుకుని రావాలి. నహి సామ్నాన దానేన న భేదేన చ పాండవా శక్యా సాధితుం తస్మాత్ విక్రమేణైవ తాంజహి. సామదాన భేదోపాయాలు పాండవులను బాధించలేవు. దండోపాయాన్ని ఆశ్రయించి పరాక్రమంతో వారిని లొంగదీయాలి. తాన్ విక్రమేణ జిత్వేమాం అఖిలాం భూష్వమేదినీం అతో నాణ్యం ప్రపశ్యామి కార్యోపాయం జనాధిప. పరాక్రమంతో శత్రువులను జయించి భూమినంతటినీ అనుభవించు రాజా, రాజసిద్ధికి వేరొక ఉపాయం లేదన్నాడు కర్ణుడు. వైశంపాయనువాచ శ్రుత్వా తు రాధేయవచ ధృతరాష్ట్ర ప్రతాపవాన్నభిపూజ్య తతః పశ్చాదిదం వచనమబ్రవీత్. జనమేజయ, కర్ణుని మాటలు విని ధృతరాష్ట్రుడు అతనిని అభినందించి ఇలా అన్నాడు. ఉపపన్నం మహాప్రాజ్ఞే కృతాస్త్రియే సూతనందనే త్వయి విక్రమ సంపన్నం ఇదం వచనమీదృశం. కర్ణా, నీవు బుద్ధిమంతుడవు, శస్త్రాస్త్ర విశారదుడవు, సూతకులానందకారకుడవు. నీకీ ఈ పౌరుషయుక్తాలైన మాటలు తగినవే. భూయ ఏవతు భీష్మశ్చ ద్రోణో విదుర ఏవ చ యువాం చ కురుతం బుద్ధిం భవేద్యాన సుఖోదయ. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ మీరిద్దరూ భీష్మ ద్రోణ విదురులతో కలిసి ఆలోచించి మనకు సుఖం ఏ విధంగా కలుగుతుందో నిర్ణయించాలన్నాడు. తథ ఆనాయతాన్ సర్వాన్ మంత్రిణస్సు మహాయశాః ధృతరాష్ట్రో మహారాజ మంత్రయామాస వైతత. తరువాత మంత్రులు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని రప్పించి ధృతరాష్ట్రుడు వారితో మంత్రాంగం చేశాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి ధృతరాష్ట్రమంత్రణే ఏకాధికద్విశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.